నేను కప్పర్ ప్రసాద్ రావు, మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఏది నిజం కార్యక్రమంలో పత్రికలో వస్తున్నటువంటి వార్తలు ఏంటి, వాటిలో దాగి ఉన్న అసలు రహస్యాలేంటి, ఇది వెలికి తీసేటువంటి కార్యక్రమం ఏది నిజం. ముందుగా మనం ఏది నిజం కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రభుత్వమే కులాలను పెంచి పోషిస్తోందా, కుల సంఘాలకు సర్కారు భూములు ఇవ్వడం ఏంటి, ఇది ప్రధానమైనటువంటి వార్త. అట్లనే డీకేతో ఢీ కొట్టించాలి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా శివకుమార్, కేసీఆర్ దీర్ఘ రంగంలోకి రాజకీయ వ్యూహకత, అన్ని గ్రూపులను ఏకతాటిపైకి తీసుకెళ్లే ప్రయత్నం, అధిష్టానం యోజన త్వరలో ఇప్పటికే బెంగళూరుకు వరుసగా నేతలు అంటుగా ఒక వార్త మనకు ప్రధానంగా కనబడుతుంది. రాష్ట్ర ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎక్కడ, 2 ఏళ్లుగా ఎందుకు నియమించలేదు హైకోర్టు, వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి నోటీసులు. తర్వాత విశాఖ ఎంపీ భార్య కుమార్ కిడ్నాప్ అనేటువంటి వార్త. గుజరాత్ గజగజ మొత్తం కచ్చి దగ్గరలో తీరం దాటిన బిపోర్ జాయ్ తుఫాను 115 నుంచి 105 కిలోమీటర్ల వేగంతో గాలు 2-3 మీటర్ల మేర ఎగిసిపడిన అనేటువంటి ఒక వార్త కూడా ప్రధానంగా వచ్చింది. బ్రిజ్ భూషణ్ పై ఛార్జ్ షీట్, కేంద్రం ప్రజలకు ఇచ్చిన గడువు చివరి తేదీ వేసిన ఢిల్లీ పోలీసులు. ట్రాక్ షో కేసులో బీజేపీ ఎంపీకి ఊరట, కేసు ఎత్తివేయాలని 500 పేజీల నివేదిక, 4న నిర్ణయం తీసుకున్న అనేటువంటి ఒక వార్త ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూస్తున్నాం. దీని తర్వాత మనం ఈనాడు దినపత్రికను చూసినట్టయితే, ఈనాడు దినపత్రికలో చేకు నీరు చేరేది ఎలా అంటూ ఒక వార్త కనబడుతుంది. కాలం నుంచి వస్తున్న మరమ్మతు లేని కాలువలు అనేటువంటి వార్త. ప్రధాన ప్రాజెక్టులన్నింటి పనులు దుస్థితి అని ఒక వార్త మనకు కనబడుతుంది. అంటే తెలంగాణలో నాయకత్వ మార్పుపై తప్పు ప్రచారాలు, తరుణ్ చుక్ మండిపాటు, 20 నాగర్ కర్నూలు నడ్డా పర్యటన ఉంటుందని వెల్లడి అనే వార్త. గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోండి, పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపు. దేశంలో ప్రతి పల్లెకు వెళ్తాం, ప్రజలకు తెలంగాణ పథకాలను వివరిస్తామంటూ త్వరలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ లకు పాటిస్తున్న ప్రజల స్థితిగతులు మారకుంటే ఎవరు గెలిచినా ఉత్సాహమే. భారత అధినేత కేసీఆర్ నాగపూర్ పార్టీ కార్యాలయం ప్రారంభం, నాగపూర్ పార్టీ కార్యాలయం ప్రారంభం అనేటువంటి వార్త కూడా ప్రధానంగా మనకు కనబడుతుంది. తర్వాత సిద్దిపేటకు ఎంత చేసినా తక్కువే, తెలంగాణ రాష్ట్రానికి జన్మనిచ్చిన గడ్డ అంటే కేటీఆర్ మాట్లాడంటే, కేటీఆర్ ఫోటో వార్త లేకుండా ఈనాడులో వార్త వచ్చేటువంటి ప్రసక్తే లేదు. ప్రతిరోజు కేటీఆర్ ఆ ఫోటో, కేటీఆర్ వార్త ఏదైనా ఒకటి రాల్సింది. మరి ఇది ఎందుకు ఈనాడు ఇట్లా రాస్తున్నారు అర్థమైంది. నిన్న సిద్దిపేట చిన్న సభకు పెద్ద ఫస్ట్ పేజీలో పెద్ద ఫోటో ఇది వార్త వేసిన సందర్భం మనం చూస్తామంటే, తొలకరి మరింత జాప్యం అనేటువంటి ఒక వార్త కూడా కనబడుతుంది. కులాల వారిగా భూ కేటాయింపుల, ఎక్కడికి వెళ్తున్నాం మనం, కమ్మ వెలమ సంఘాల కేటాయింపులపై హైకోర్టు వ్యాఖ్య అనేటువంటి వార్త కూడా ఒకటి మనకి ఈనాడులో కనబడుతుంది. ఇకపోతే మనం సాక్షి దినపత్రికను చూద్దాం. సాక్షి దినపత్రికలో ఈసారి మరీ లేట్, గత 10 ఏళ్లతో పోల్చిన ఈ ఏడాది రుతుపవనాల ఆలస్యం అనేటువంటి వార్త ఒకటి. కుల ప్రాతిపాదికన భూముల, కులరహిత సమాజం కోసం కదా ప్రభుత్వం కృషి చేయాల్సింది, కులాలను విభజించిన రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయడం దారుణమన్న హైకోర్టు. తర్వాత మహారాష్ట్ర నుంచే మార్పు షురు, నాగపూర్ లో సీఎం కేసీఆర్, రైతులు మాత్రమే కావాలి, రైతు ప్రభుత్వమే ఏర్పడాలి, రైతులు పార్లమెంట్ లో నిర్ణయాలు తీసుకోలేరా, మహారాష్ట్ర తెలంగాణ మోడల్ అమలు కొట్లాడతాం, మార్పు కోసం పనిచేసే రాజకీయ వాహనంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం అనేటువంటి వార్త. అట్నే మోడల్ అంటే తెలంగాణ అంటూ నేను కేటీఆర్, హరీష్ రావు కౌగులించుకున్నటువంటి ఒక ఫోటో వేసిన సిద్దిపేటలో కేటీఆర్ పర్యటనకు సంబంధించినటువంటి వార్త. ట్రిపుల్ ఐటీలో మరో మరణం, 4వ అంతస్తు నుంచి పడిన పీయూసీ విద్యార్థిని లిఖిత ఆత్మహత్య ప్రమాదం అనే అనుమానాలు, ప్రమాదమైనంటున్న బంధువులు. వర్సిటీ ఇన్ఛార్జి వీసీ దీపిక ఆత్మహత్య చేసుకున్న 2 రోజులకే ఆమె స్నేహితురాలి మరణంతో కలకలం. ప్రొఫెసర్ హరగోపాల్పై దేశద్రోహం కేసు. ఆడిటర్ సహా విశాఖ ఎంపీ భార్య కొడుకు కిడ్నాప్, 4 గంటల్లోనే కథ సుఖాంతం. ఆగస్టులో గురుకుల పరీక్షలు అనేటువంటి ఈ వార్తలు సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇకపోతే మనం ఒకసారి వెలుగు చూద్దాం. వెలుగు దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త, ఈ నెలంతా ఎండలే, జాడలేని ఋతుపవనాలు ఇంకో వారం లేట్ అనేటువంటి వార్త. మాది పార్టీ మాత్రమే కాదు, మిషన్, పెద్ద పెద్ద లీడర్లు కూడా మా వైపు చూస్తున్నారు అని కేసీఆర్ చేసినటువంటి ఒక ప్రకటన నాగపూర్ లో పార్టీ కార్యాలయం సందర్భంగా. కేసీఆర్ పుట్టకుండా తెలంగాణ ఉద్యమమే లేదు, ఇది కేటీఆర్ చెప్పినటువంటి మాట. తర్వాత బాసల ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి అనుమానాస్పదం అనేటువంటి వార్త. కులాల వారీగా భూముల, ఇలాంటి ఆలోచన సంకుచితం, అసంబద్ధం హైకోర్టు. ఇవి ప్రధానంగా. అట్నే ఈ నవశితరంగంలో మన ఇలా వెలుగులో వచ్చినటువంటి వార్తలు. ప్రొఫెసర్ హరగోపాల్పై ఉపాధి కేసు, ప్రొఫెసర్ హరగోపాల్పై కేసు నమోదైంది. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు పెట్టాలనే వార్త కూడా ఇందులో కనబడుతుంది. ఇక మనం అత్యంత ప్రధానమైనటువంటి పత్రిక టిఆర్ఎస్ పార్టీ అనుబంధ పత్రిక
కేవలం ప్రభుత్వ వార్తలు తప్ప ప్రజా సమస్యలు పట్టనటువంటి పత్రిక నమస్తే తెలంగాణ. మరి నమస్తే తెలంగాణలో కూడా ఈ రాష్ట్రంలో చూడాలి కాబట్టి మనం చూద్దాం. ఇందులో మహిళా కోట మహాగర్జన అంటూ చట్టసభలో 33% సీట్ల పెంపు, అవి మహిళలకు కేటాయింపు అనేటువంటి వార్త ఒకటి ప్రధానంగా వచ్చింది. రాష్ట్రంలో అయితే ఎక్కడ అమలు అవుతలేదు కానీ దేశంలో అమలు చేస్తారని చెప్తున్నటువంటి వార్త. దేశంలో ఆహార ధాన్యాల కొరత అంటూ 17 ఏళ్ల తర్వాత గోధుమల నిల్వలపై కేంద్రం పరిమితి అంటూ వార్త మనకు. రైతు ముఖాల్లో చిరునవ్వు చూసి అసలు కొండపోచమ్మ సాగర్ పైకి ఎవరిని పోలీసులు లేరు. అక్కడ కొండపోచమ్మ సాగర్ ఎట్లుందో కూడా ప్రజలు చూసేటువంటి అవకాశం లేదు. కానీ ఒక సంస్థ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ అనేటువంటి వ్యక్తి, ఐక్యరాజ్య సమితి డైరెక్టర్, ఈయనను మాత్రం తీసుకుపోయి చూపించి కొండపోచమ్మను ఎట్లా ఉండో చూపించిన తర్వాత వార్త రాస్తున్నటువంటి ఒకటి మనకు కనబడుతుంది. పథకాలకు సిద్దిపేట స్ఫూర్తి అంటూ కేటీ రామారావు, హరీష్ రావు ఇద్దరు నిన్న అక్కడ సిద్దిపేటలో ఐటీ ప్రారంభ సందర్భంగా చేసినటువంటి ప్రకటన ఒకటి కనబడుతుంది. ఇక్కడ ఇద్దరు ఫోటో వేసి కూడా ఇందులో వార్త వచ్చింది. ఈ రోజు పత్రికలో వచ్చినటువంటి వార్త. ఈ రోజు మనతో పాటు చర్చలో పాల్గొంటా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు, ఏబీపీ పూర్వ అధ్యక్షులు, పూర్వ జాతీయ అధ్యక్షులు మురళీ మనోహర్ గారు. వీరు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక భూమిక పోషించారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరాన్ని ఏర్పాటు చేసి ఉద్యమంలో విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని ఉద్యమంలో వచ్చే విధంగా కృషి చేసినటువంటి వ్యక్తి మురళీ మనోహర్ గారు. మురళీ మనోహర్ గారు, స్వాగతం, నమస్కారం. సార్, ఇప్పుడు 2 అంశాలు మనం ప్రధానంగా చర్చించాల్సినటువంటి ఉన్నాయి. ఒకటేమో ఉపా చట్టం కింద హరగోపాల్ గారు ఇతర ప్రముఖుల పైన కేసులు నమోదు చేసింది ప్రభుత్వం. ఇది చాలా చట్ట విరుద్ధము, ఇట్లా కేసులు నమోదు చేయకూడదు అనేటువంటి ఒక చర్చ. రెండో చర్చ ఏంటంటే ఇలా హైకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసింది. కులాల వారీగా భూములు కేటాయిస్తూ కులాలని ప్రభుత్వమే పెంచి పోషించడం ఎంతవరకు కరెక్ట్ అంటే, ఒక కులం ఉదాహరణకి ఒక కమ్మ కుల సంఘ భవనంలోకి ఇతర కులాలలో ఎవరిని రానియరు, అదే ఆ కులానికి సంబంధించినటువంటి ఉపయోగాలకు ఉపయోగపడుతుంది అనేది ప్రధానంగా కొన్ని అంశాలని హైకోర్టు ఇలా ప్రభుత్వాన్ని అడిగినటువంటి విషయం కూడా మనం చూసినాం. ఈ రెండింటి మీద మనము చర్చిద్దాం. సార్, ముందుగా మనం కుల భవనాలకు సంబంధించిన అంశం తీసుకుందామా? తప్పకుండా ప్రసాద్ గారు, సార్ చెప్పండి. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కులాల వారిగా అంటే కొన్ని 100 కోట్ల విలువైనటువంటి స్థలాన్ని కులాల వారిగా కేటాయిస్తూ భవనాలు నిర్మించి నిన్నమన్ననే మనం చూసిన బ్రాహ్మణ సంక్షేమ భవనాన్ని పెద్ద ఎత్తున ప్రారంభం చేసుకోవడం జరిగింది. కానీ మరి ఇట్లా అసలు చిన్న 60 గజాలు 70 గజాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటేనేమో స్థలాలు ఇవ్వని చెప్తున్నటువంటి ప్రభుత్వము కులాల పేరుతోటి వెలమ కులానికి, కమ్మ కులానికి, బ్రాహ్మణ కులానికి ఇలా రకరకాలుగా రెడ్లకు, యాదవులకు, కురుమలకు సపరేట్ గా భవనాలు స్థలాలు కేటాయిస్తూ భవనాలు కట్టియడం, ఇది ప్రభుత్వం హైకోర్టు కూడా తప్పుపట్టింది కదా. దీన్ని ఏ రకంగా చూడాలి ప్రసాద్ గారు? ఇది నా మొదటి ఆబ్జెక్షన్ ఏంటంటే, ఈ కుల సంఘాలకు భవనాలు కట్టించడం ఏదైతుందో సంక్షేమ భవనం, ఇది సంఘ నాయకులు ఎవరో రావడానికి పోవడానికి షెల్టర్ కోసం అని అనుకున్నాం. పోనీ నేనేమంటున్నానంటే, ఒక కులంలో ఉండేటువంటి పేదవాడు ఎవడైనా ఉంటే వాడికి ఏమైనా రక్షణ కలిగించేటువంటి పనులు ఈ కుల సంఘాలు చేస్తుంటే మంచిదే కానీ అసలు కులాన్ని అన్ని కులాల్లో పేదలు ఉన్నారు. అసలు భారతదేశంలోనే పేదలు ఉన్నారు. పేదలను పేదలుగా పట్టించుకోకుండా మన రాజ్యాంగం ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానమే కనుక 15, 16, 17 ఆర్టికల్స్ ఏవైతే చెప్తున్నాయో వివక్ష ఉండకూడదు, కులం పేరున, మతం పేరున, పౌరుడే రాజ్యాంగం ముందర, ఇవన్నీ చెప్తూనే 341 ఆర్టికల్ ఏదైతుందో అది ప్రత్యేకంగా రక్షణ కోసం, కొన్ని నిమ్న వర్గాల రక్షణ కోసం 340, 341 ఇది ప్రొవైడ్ చేసింది. రాష్ట్రపతి ఆర్డర్ ద్వారా ఇచ్చింది. అది దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వాలు నడవాలి. కనుక మీ చట్టం ముందర అందరూ పౌరులు సమానమే కనుక ఈ కులాలకు, మతాలకు పేరు మీద సమాజాన్ని విడగొట్టొద్దు. ఈ సోయి ప్రభుత్వాలకు ఉండాలి కదా. ఎన్నికల కోసం, మీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఎన్ని రకాలుగా విడగొట్టాలో అన్ని రకాలుగా విడగొట్టాలి. అసలు నేను అడుగుతున్నా, ఈ కుల సంఘాలకు ఈ భవనాలు దేని కొరకు పనిలేక, దీనివల్ల ఒరిగేది ఉంటుందా ఏమన్నా, దీనివల్ల ఏమేమి లాభం ఉంటుందో ప్రభుత్వాన్ని చెప్పమనండి. ఏదైనా పని చేసేటప్పుడు అబ్జెక్టివ్స్ ఉన్నారు కనుక సమాజానికి జవాబు చెప్పాలి. ఇప్పుడేమో కోర్టు అడుగుతుంది, కనీసం కోర్టు అన్నా ఉంది అడగడానికి, లేకపోతే వీళ్ళని అడిగే వాళ్ళు ఎవడు లేడు.
కనుక అదేమంటాం కదా, రాజుల సొమ్ము రాళ్లపాలు అని చెప్పేసి ఆ విధంగా మహారాజుల్లాగా ఫీల్ అయిపోయి వీళ్ళు పంపకాలు చేస్తా ఉంటారు. ఈ కులమోడు వచ్చిండు, ఆ కులమోడు వచ్చిండు. ఇది దుర్మార్గం. ఒకటి, కేసీఆర్ కలల పంటలు పండిస్తాడు. ఎవరు పండించు, ఈ డ్రీమ్స్ ను కూడా పంటగా పండిస్తాడు కేసీఆర్. ఆ విధంగా కామన్ స్కూల్ విధానము నా డ్రీమ్ అని అన్నాడు. అంటే నా డ్రైవర్ కొడుకు, నా మనమడు, నా డ్రైవర్ కొడుకు వీళ్ళందరూ ఒకే క్లాస్ లో చదువుకోవాలి, ఒకే రకమైన విద్యా విధానం కావాలి అన్నటువంటి కేసీఆర్, ఇలాంటి మాటలు చెప్పేటువంటి కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఏం చేశాడు? కులానికి ఒక గురుకులం పెట్టాడు. కనుక కులాల పేరున గురుకులాలు కట్టేసి కులాల పేరున విద్యార్థులు చిన్నప్పటి నుంచే మాలోడు మాది కూడా ఏడ చదువుకోవాలని ఆనే చదువుకోవాలి, మా పిల్లలు కూడా ఏడ చదువుకోవాలని ఆడ చదువుకోవాలి, ప్రైవేట్ యూనివర్సిటీలు పెడతాం, ప్రైవేటు సంస్థలు పెడతాం, లేకపోతే అమెరికా పంపిస్తాం, ఉన్నోళ్ళని ఒక దగ్గర చదివియాలి, లేనోళ్ళని ఒక దగ్గర చదివియాలి. ఆ విధంగా సమాజాన్ని ముక్కలు చేసేటువంటి పని జరుగుతుంది కదా. ఈ హైకోర్టుకి ఎవరు దృష్టికి తెచ్చినట్టు లేరు. ఈ రోజు ఇది కులం పేరు మీద ఈ విషయం మాత్రం ప్రశ్నించింది, కానీ ఇలాంటివి ఒక 100 విషయాలు ఉన్నాయి ప్రసాద్ గారు. ఈ ప్రభుత్వం మనుషులను మనుషులుగా చూడదు, మనుషులను అందరినీ కూడా కులం పేరు మీదనే చూస్తుంది. ఎందుకు అని అంటే, ఈ కులం పేరు మీద అయితే నువ్వు దగ్గరికి వస్తావు, నాకు ఓటేస్తావు. కనుక ఓటర్ గా చూసేటువంటి ప్రభుత్వం ఇది, కానీ ఎవరిని కూడా మానవత్వం ఉన్న ఒక మనిషిగా చూసేటువంటి హ్యుమానిటీ ప్రభుత్వం దగ్గర లేదు. ష్రీవుడ్ పొలిటీషియన్ అంటారు కేసీఆర్ కు. రాజకీయం తప్ప, రాజకీయమే తింటాడు, రాజకీయమే తాగుతాడు, రాజకీయం అనే మంచం మీద పడుకుంటాడు. కనుక ఏది చేసినా రాజకీయ దృష్టితోనే చేస్తాడు. తాను కూడా ఓపెన్ గా చెప్తాడు, అవును నేనేం సన్యాసిన రాజకీయ నాయకుడిని కూడా చెప్తాడు. అందుకని కనీసం ఇది ఒక ఈ రోజు ప్రశ్నించింది, నాకైతే ఆనందంగా ఉంది. అంటే మురళీమోహన్ గారు, ఇప్పుడు ప్రధానంగా మామూలుగా కూడా స్థలం ఇచ్చి ఇవ్వట్లేదు, ప్రభుత్వమే భవనాలు కూడా కట్టిస్తా ఉంది. భవనాలు నిర్మించడానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వమే విడుదల చేస్తా ఉన్నది. ప్రతి కుల భవనాన్ని ముఖ్యమంత్రి గారు పోయి ప్రారంభం చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అబ్జెక్షన్ ఏంటంటే, కులరహిత సమాజ నిర్మాణం జరగాలి అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. అంటే కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు విద్యా వ్యవస్థ నుంచే గురుకులాలు కూడా కులాల పేరుతో పెట్టడం మూలంగా విద్యా వ్యవస్థ నుంచే కులం బలపడుతుంది తప్ప తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఇప్పుడు నిన్న కమ్మ సంక్షేమ భవనము, బ్రాహ్మణ సంక్షేమ భవనము, వెలుమ సంక్షేమ భవనము, లేకపోతే ఎస్టీ భవనము, లవడాలకు సంబంధించిన ఒక భవనము, ఇట్లా చాలా మీరు చెప్పినట్టుగా మాదిగలకు ఒకటి, మాలలకు ఒకటి, గొల్లలకు ఒకటి, కురుమలకు ఒకటి, ఈ రకంగా స్థలాలు కేటాయించడము, భవనాలు నిర్మించడము. ఆ సమావేశంలో ఆ కులానికి ఏం చేసిండ్రు అనేది ముఖ్యమంత్రి గారు ప్రధానంగా చెప్తా ఉన్నారు. అంటే కేవలం ఫక్త్ ఓట్ బ్యాంక్ రాజకీయ ఈ కుల సంఘాల భవనాలు కులాలకు సంక్షేమం ప్రకటించడం వల్ల ప్రభుత్వానికి మేలు జరిగేటువంటి అవకాశం ఉందా? అంటే ఓట్లు పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అది ప్రసాద్ గారు చాలా ఫేమస్ సేయింగ్ ఒకటి మన అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు. అంటే కులాన్ని నిర్మూలించండి అని ఆయన అంత గట్టిగా చెప్పింది కదా. పొద్దున్న లేస్తే నువ్వు సెక్రటేరియట్ కి ఇంత పెద్దగా అంబేద్కర్ పెట్టుకున్నావు కదా, ఏం చెప్పాడు అంబేద్కర్? ఇది చేయమని చెప్పాడా? ఇప్పుడు నువ్వు చెప్పింది చేయమని పెట్టా? నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఏడ ఉన్నాయి మరి? అరే వాడికి ఇల్లు గతి లేక చెట్ల కింద వండుకొని వాడు సత్యతోడు వస్తున్నాడు, నిలువ నీడలేక. వాళ్ళకు పేదోడికి ఒక ఇల్లు ఇవ్వలేవు, కట్టియలేవు, ఇవ్వలేవు, బడ్జెట్ లేదంటావు. దానికేమో 2 ఎకరాల భూమి ఏడ ఉంది, 3 ఎకరాల భూమి ఏడ ఉంది, ఇవన్నీ ఏడ ఉన్నాయి? నీ ప్రామిసెస్ అన్ని అలాగే ఉన్నాయి. ఇంకో దిక్కు బడ్జెట్ లేదు, జీతాలు ఎనికే బడ్జెట్ లేదు. కులాల పేరు మీద తాంబూలాలు ఇస్తాం, తన్నుక సావాడి అని చెప్పేసి భూములు ఇస్తాం, లేదా సంక్షేమ భవనాలు మేమే కట్టిస్తాము, మేమే ఓపెనింగ్ చేస్తాము. ఏంది ఈ వ్యవహారం ఏంది అనేది ప్రజలు కూడా బాగా అర్థం చేసుకుంటున్నారు. కేసీఆర్ మాటలు విని విని మీరు ఒక వ్యక్తిని ఒకసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, కానీ జీవితకాలం మోసం చేస్తూనే ఉంటాము, మేము మోసపోతూనే ఉంటాం అనుకోవడం అమాయకత్వము. కనుక తెలంగాణ ప్రజలు నిద్ర మెలుకున్నారు. కేసీఆర్ మాటల మరాఠీ కనుక ఈ మాటలు అన్ని కూడా ఊటకము, అబద్ధము. అందుకని విశ్వసనీయత కోల్పోయింది కేసీఆర్ కున్న. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏముంది అంటే క్రైసిస్ అంటాము, ఏది క్రెడిబిలిటీ క్రైసిస్ అంటాం. అందుకే మీరు హుజరాబాద్ లో ఏమైంది, 10 లక్షలు ఇస్తారా బాబు నీకు ఇంటికి
అని దళితులకు చెప్తే ఓట్లు వేసిండ్రా? 10 lakhs కొరకు ఎవరైనా ఓటేయరా చెప్పండి ప్రసాద్ గారు. 10 lakhs ఇస్తా అంటే మీరు నేను కూడా ఓటేస్తాను. కానీ ఎందుకు హుజురాబాద్ లో ఓట్లేదు? క్రెడిబిలిటీ అన్నట్టు ఆయనది క్రెడిబిలిటీ, విశ్వసనీయత కోల్పోయాడు. విశ్వసనీయత కోల్పోయినటువంటి వ్యక్తి ఇలాంటివి ఎన్ని మాయలు చేసినా ఈ ప్రజలు వినేటువంటి పరిస్థితి లేదని నేను అంటున్నా గట్టిగా. కనుక ఇది ఒక బహిరంగంగా చేస్తున్నటువంటి మోసము, కులాల పేరు మీద మనల్ని విడగొట్టేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు. కనుక ప్రజలందరూ కూడా జాగృతం అయ్యిండ్రు, ఇప్పటికీ జాగృతం అయ్యిండ్రు. అద్భుతం ఏంటంటే కోర్టు స్వయంగా బయటకు వచ్చి నిలదీస్తుంది చూడండి, ఇది మాత్రం ఒక అద్భుతం. అంటే సార్ ఇప్పుడు ప్రభుత్వంలో అధికారులు కూడా కులాల వారీగా విడిపోయినట్టుగా కనబడతా ఉంది. అంటే ఇప్పుడు ఏ కులము సంక్షేమ కార్యక్రమాలు ఆ కులం అధికారులనే నిర్వహించబడతా ఉన్నాయి. ఉదాహరణకి మనం తీసుకుంటే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అన్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అనగానే ఐఏఎస్ అధికారి రమణాచారిని పెట్టి ఏదో యాక్టివిటీ చేపిస్తా ఉన్నారు. అట్లా అంటే మా కులం అధికారి ఎక్కడ ఉన్నాడు, మా కులానికి సంబంధించినటువంటి తహసీల్దార్ ఎక్కడ ఉన్నాడు, లేకపోతే ఆర్డీఓ ఎక్కడ ఉన్నాడు, కలెక్టర్ ఎక్కడ ఉన్నాడు అని వెతుక్కునే పరిస్థితి అలా కులాలకు ఉంది. ఆ కులం వాళ్ళు కూడా మా కులపోళ్ళు ఎవరు అని చెప్పి చూసి పనిచేసేటువంటి యాక్టివిటీ కనబడతా ఉంది కదా. ఇది ప్రభుత్వ పాలనలో కొంత ఇబ్బందికర పరిణామం కాదంటారా? ప్రసాద్ గారు, కేసీఆర్ కి నమ్మకం ఏంటంటే భూమి మీద మనిషి అనేవాడు ఎవడు లేడు. మనిషి మానవత్వము అనేది ఎవ్వరికి లేదు. అందరికీ కులం ఉంది, అందరూ కులం పేరునే స్పందిస్తారు, కులానికే కట్టుబడి ఉంటారు. కనుక ఏ పని చేసినా ఆ కులమునికే ఇయ్యాలి అనేటువంటి ఒక మంచి ప్రిన్సిపల్ ఆయన పెట్టుకున్నాడు, చేసుకున్నా. కానీ అట్ ది సేమ్ టైం నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, కేసీఆర్ ముఖ్యమంత్రి సీట్ కానీ ఆ చుట్టుపక్కల కానీ ప్రముఖమైనటువంటి ప్రధానమైనటువంటి పోస్టులలో ఒక్క దళితుడు కనపడాడు, ఒక్క నిమ్న వర్గాల వ్యక్తి కనపడాడు. నిమ్న వర్గాల వ్యక్తులకు మినిస్ట్రీలు కూడా ఎక్కువ ఇవ్వరు. కనుక అలా ఏం నమ్మడు కేసీఆర్. కులాన్ని నమ్మి ఆ కులం పని చేతిలో పెడతాడు అంటే అవును, తప్పకుండా రమణాచారిని నమ్ముతాడు, ఇంకొక ఆయన పడితే ఓ రెడ్డిని నమ్ముతాడు, ఓ వెల్మన్ నమ్ముతాడు, ఓ దొరని నమ్ముతాడు. కానీ దళితులను నమ్మడు కేసీఆర్. ఏ రోజు కూడా నిమ్న వర్గాల వాళ్ళని ఎప్పుడు నమ్మరు. ఆకునూరు మురళిని కేసీఆర్ నమ్మడు, తరిమేస్తాడు. లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ పెట్టుకొని షో చేశాడు 4 రోజులు, కానీ నమ్మడు, ఎవరిని నమ్మడు. మళ్ళా 2-4 రోజులు తెచ్చి పెట్టుకున్నాడు కదా. కనుక ఆయన నటించడం అంతే. వినపడలేదు ప్రసాద్. ఆ మధ్యన మన ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అడిగింది కదా, నీకు సీఎంఓలో ఎంతమంది దళిత అధికారులు చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు వెంటనే పెట్టుకున్నాడు. కానీ ఫక్తు కులం అంటే నాకు అనిపిస్తుంది సార్, ఇది మీరు మనిషిలాగా చూడాడు ప్రతి వ్యక్తిని కేసీఆర్ అన్నారు కదా. ప్రతి వ్యక్తిని కేసీఆర్ ఒక ఓటు లాగానే చూస్తున్నాడు అనమాట. ఒక నడిచొచ్చే ఓటు కనబడుతుంది ఆయన మనిషిలో, నడిచొచ్చే మనిషి కనబడ్డాడు. ఓటు నడిచి వస్తున్నట్టుగానో, ఒక ఓటు మాట్లాడుతున్నట్టుగానో, ఒక ఓటు శ్వాస తీసుకున్నట్టుగానే కనబడుతుంది ఆయన. కాబట్టి ఆ ఓట్లన్నీ తన వైపున తిప్పుకోవడం కోసం ఈ రకం ప్రయత్నం చేస్తాం. ఇది ఏమైనా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయా? లేదు. అందుకే నేను అన్నాను, ఆయన విశ్వసనీయతను కోల్పోయాడు, కేవలం కులాన్ని నమ్ముకున్నాడు. నేను ఇంకొకటి చెప్తాను ప్రసాద్ గారు, పెద్ద కులం వాళ్ళనే పక్కన పెట్టుకుంటాడు, పెద్ద కులం వాళ్ళని నమ్ముతాడు. తర్వాత ఎవరైనా మీరు చూస్తే ఆయన కాలు మొక్కేది ఉంటే కూడా అటువంటి కులానికి మొక్కుతారు. కానీ పెద్ద గుణమున్న వ్యక్తికి కాలు మొక్కడు ఆయన ఎప్పుడు కూడా. గుణం ముఖ్యం కాదు, కులమే ముఖ్యం. కనుక గవర్నర్ నరసింహారావు మొక్కినా, ఇంకెవరు మొక్కినా అది ఆయన కులానికి మొక్కడమే తప్పితే గుణానికి మొక్కడం అనేది ఉండదు. తర్వాత ఆయన నమ్మేది కూడా ఎవరినంటే పెద్ద కులమోడన్న ఉండాలి, లేదంటే కాలు మొక్కేటోడై ఉండాలి. కాలు మొక్కే కలెక్టర్లకు అందరికీ పదవులు వస్తాయి. కనుక తనకు సరెండర్ అయ్యి ఉండాలి. వాడి కులం ఏదైనా సరే కాలు మొక్కాలి. కాలు మొక్కితే వాడికి తప్పకుండా పెద్ద పెద్ద పదవులు వస్తాయి. ఇంత గ్లేరింగ్ గా, ఇంత కండ్లకు కొట్టొచ్చేటట్టు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. అయినా ప్రజలు అమాయకులు మోసపోతున్నారని మీరు అనుకుంటున్నారు ప్రసాద్ గారు. ఏం మోసపోవట్లేదండి, వాళ్ళ సమయం కొరకు ఎదురు చూస్తున్నారు అంతే. అంటే నేను ఒక చిన్న గతంలో జరిగిన ఒక సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాను సార్. నేను వార్తా జర్నలిస్ట్ గా సిద్దిపేటలో ఉన్నప్పుడు కేసీఆర్ గారితో తరచూ కలిసేటువంటి అవకాశం ఉండేది. ఆయన ఎమ్మెల్యేగా ఉండే.
మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రశాంత్ ఇక్కడ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కులాన్ని బట్టి ఓట్లు అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం రావు. ఎందుకంటే 0.5% కూడా లేని నేను సిద్దిపేటలో ఎమ్మెల్యే అంటే కులాన్ని బట్టి ఓటేస్తారని చెప్పి ఎట్లా నమ్మం కదా. మనిషిని బట్టి గుణాన్ని బట్టే ఓట్లు ఉంటాయి తప్ప కులాన్ని బట్టి ఉండదు అని ఆయన స్వయంగా నాతో చెప్పినటువంటి మాట నేను మీకు చెప్తాను. మరి అలాంటి కేసీఆర్ కులాన్ని ఎందుకు ప్రాధాన్యపడుతున్నట్టు కులం ఓట్లను తీసుకోవడానికి ఎట్లా చేస్తుంది? నిజంగానే కులాన్ని బట్టి ఓటు ఉంటుందా, ఓటు వేస్తారా? కేసీఆర్ కు ఈ మైండ్ గేమ్ ఆడడం బాగా తెలుసా, అందుకే ఆయన మాట్లాడుతుంటే మెస్మరైజింగ్ ఎఫెక్ట్ అంటారు, అంటే మంత్ర ముగ్ధులను చేయడం. కనుక ఎప్పుడైనా మైకు పట్టిందంటే మనుషులను మత్తు మందు చల్లినట్టు చల్లుతుంటాడు, మాటల మత్తు మందు చల్లుతూ ఉంటాడు. కనుక ఈ పాలిటిక్స్ అంటేనే గేమ్ ఆఫ్ పర్సెప్షన్స్ అని అంటాం. ప్రజల మైండ్ లో ఏముంది, వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయి, దానికి తగ్గట్టు నేను ఎట్లా మాట్లాడాలి అని కేసీఆర్ మాట్లాడతాడు. అందుకని మీతో మాట్లాడినా నాతో మాట్లాడినా కేసీఆర్ ఎప్పుడు కూడా ఆ లెక్క ఉంటది. ఆయన మీతో ప్రసాద్ గారు మీతో ఏది మాట్లాడితే బాగుంటది కేసీఆర్ తెలుసు కనుక ఆ మాటనే మాట్లాడతారు, మిమ్మల్ని రంజింపజేస్తారు, ఆ సమయానికి రంజింపజేస్తారు. అయితే ఒక్కటి కేసీఆర్ మర్చిపోతున్నది ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, గతంలాగా లేదు. ఒక మాట ఇప్పుడు చెప్పి 10 రోజుల తర్వాత ఇంకో మాట చెప్పనీకే రాదు, ఎందుకంటే వీడియో వచ్చేసింది, రికార్డు చేస్తుంది ఎప్పటికప్పుడు. అందుకని నాడు నేడు అని పిల్లలు ఇప్పుడు వీడియోలు తయారు చేసి అప్పుడు తాటిమటనా ఇది నాలుకనా అన్న నాలుక ఎట్లా తిప్పుతాడు కేసీఆర్. సెప్టెంబర్ 17 అప్పుడేమన్నాడు ఇప్పుడేమన్నాడు, నారాయణ కార్పొరేట్ చైతన్య కార్పొరేట్ కాలేజీలో పొలిమేర వరకు అప్పుడేమన్నాడు ఇప్పుడేమంటున్నాడు, ఇవన్నీ కూడా ప్రజల దగ్గర రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు. కనుక ప్రజల యొక్క ఏంది జ్ఞాపక శక్తి తక్కువ అని కొందరు జర్నలిస్టులు మీలాంటి జర్నలిస్టులు రాస్తుంటారు. అలా నిజంగా కూడా ఒకవేళ ఉంటే జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నా ఈ వీడియోలు వచ్చినాయి కనుక, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కనుక ప్రజల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని దళిత ముఖ్యమంత్రి అంటే మర్చిపోవచ్చు కానీ వీడియోలు ఆయన మాట్లాడినాయి ముందర పెడుతున్నారు, ఇప్పటి జనాలు చూపిస్తా ఉన్నారు. కనుక కేసీఆర్ ఎక్కువ కాలం ఇలా మోసం చేయడానికి అవకాశం లేదు. నిన్న కూడా నాగపూర్ లో పార్టీ కార్యాలయం ప్రారంభం చేసిన సందర్భంగా రైతే రాజు కావాలి, పార్లమెంట్ లో పోయి రైతు ఎందుకు మాట్లాడొద్దు, రైతు నాయకుడు అయినప్పుడే రైతు సమస్యలు పరిష్కృతమైతే అని చెప్పింది. కానీ అంతకు ముందు రోజే ఇక్కడ మన భువనగిరిలో రైతులకు వేడిలేసి జైలు తీసుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే రైతులు తమ భూములు మునిగిపోతా ఉన్నాయి, ఓఆర్ఆర్ల భూములు పోతా ఉన్నాయి అని చెప్పి అడిగినందుకు ఏదో గడ్డి కాలబెట్టిండ్రు అని చెప్పి దాంట్లో హత్యానేరం కేసు రకరకాల కేసులు పెట్టి బెయిలేసి రైతుల్ని, అది కూడా బెయిల్ వచ్చిన తర్వాత కోర్టు బెయిల్ వచ్చింది, బెయిల్ కోసం కోర్టుకు తీసుకుపోవాలి, బెయిల్ వచ్చిన తర్వాత రైతులకు బెయిలేసి తీసుకుపోయిన పరిస్థితి నిన్న కనబడ్డది. మరి నిన్న ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన అప్పుడే మర్చిపోయినా లేకపోతే దృష్టికి రాలేదు. మా నాగపూర్ లో పోయి రైతే రాదు, పార్లమెంట్ లో రైతు మాట్లాడాలి, రైతు మాట్లాడేది రాజ్యమే లేదు, పూర్తి ఏంది దాని ఏమైనా మౌలిక మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఎక్కడ చూడాలి సార్? మీరు నిజంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మాటకు కొంత లేకుండా ఉంటుందా ఇదండి? కేసీఆర్ ఒక గొప్పతనమే అదే అన్నట్టు, ఏది మాట్లాడతాడో అది గుర్తు పెట్టుకోడు. ఆయన గుర్తు పెట్టుకుంటే ఆయన కష్టమవుతుంది రాజకీయాల్లో. కనుక ఆయన మాట్లాడేదానికి చేస్తున్న పనికి ఎటువంటి లింక్ ఉండదు. కనుక ఆయన సింపుల్ గా చెప్పేది చెప్తుంటాడు, చేసేది చేస్తా ఉంటాడు. మీరు అంత ఎందుకంటే ఆయన చెప్పేటప్పుడు కూడా ఎట్లా చెప్తాడంటే అయిపోయింది ఇక రేపే అయిపోయింది అని అసెంబ్లీలో చెప్తాడు. అయిపోయింది, రేపు జీవో వస్తుంది, ఇగో ఇన్ని వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఏమైనా రాత్రికి వస్తుంది కదా, ఎల్లుండి వస్తుంది, నోటిఫికేషన్ వచ్చేస్తుంది, 1,00,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయిపోతాయి అంటే చెప్తాడు. అని చెప్తుంటే మనం కూడా తలలు ఊపాలి, అరే అవును కదా అని చెప్పేసి. అరే ఆడ పంట వర్షం పడి అకాల వర్షాలతోటి మొత్తం మునిగిపోతే తను పోతాడు తిరుగుతాడు, రేపే 10,000 అకౌంట్లలో వేసేయండి అని చెప్పేసిండు. ఎన్ని నెలలు అయిపోయింది, రేపు బ్యాంక్ లో అకౌంట్ లో పట్ట తెల్లారితే చూసుకోవాలన్నట్టు చెప్తాడు. ఆ చెప్పడంలో ఉన్న గొప్పతనం ఏంటంటే నమ్మిస్తాడు బాగా అయిపోయింది అని. ఇలా చెప్పి 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 తన యొక్క క్రెడిబిలిటీని కోల్పోయాడు పాపం. మురళీ మనోహర్ గారు అంటే కేసీఆర్ ఎట్లా చేస్తున్నాడు, ఈ పరిస్థితి ఏ రకంగా ఉంది అలా చెప్పి ఆయన మర్చిపోతాడు, జనం మర్చిపోయిందని ఆయన అనుకుంటారు. ఆయన మర్చిపోతాడు కాబట్టి జనం కూడా మర్చిపోయిందని చెప్పి ఎట్లా భావించి ఇట్లాంటి మాటలు చెప్తా ఉంటారు కావచ్చు. తర్వాత రెండో అత్యంత ప్రధానమైనటువంటి అంశము మురళి గారు ఇది ఏంటంటే
ప్రొఫెసర్ హరగోపాల్ పైన మరో 150 మంది పైన రాజద్రోహం కేసులు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అసలు రాజద్రోహం అంటే ఏంది, రాజద్రోహం కేసులు పెట్టడం ఏంది, హరగోపాల్ లాంటి సామాన్య సౌమ్యుడి పైన ఈ కేసులు పెట్టి వేధించడం ఏంది అనేది రకరకాల ప్రశ్నలు వస్తా ఉన్నాయి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు ప్రసాద్ గారు? హరగోపాల్ లాంటి ఒక సౌమ్యుడు, ఈ పదమే నాకు చాలా పెద్ద అభ్యంతరకరం. ఎందుకని అంటే సౌమ్యుడు చేస్తున్న పనే చాలా ముఖ్యం. సౌమ్యుడు టీవీ ముందర ఏం మాట్లాడుతున్నాడు అనేది అది ముఖ్యం కాదు, వెనకాల ఏం చేస్తున్నాడు అనేది చాలా ముఖ్యం. ఇంగ్లీష్ లో ఒక సెయింగ్ ఉందండి, ఏదైనా సబ్జెక్ట్ చాలా స్పష్టంగా ఉంటే ఇట్ ఈస్ లైక్ ఏ రైటింగ్ ఆన్ ది వాల్ అని అంటారు. గోడ మీద రాసినంత స్పష్టంగా కనిపిస్తుంది కదా అని అంటారు. అది ఇంగ్లీష్ లో ఒక సేయింగ్. అట్లా గోడల మీద నిజంగా కూడా, సేయింగ్ వరకు కాదు నేను చెప్పేది, గోడల మీద నిజంగా కూడా నక్సలైట్లు ఏమని రాస్తారు అంటే తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది. ఇది వాడి సిద్ధాంతం, వాడి ఫిలాసఫీ. కనుక నీవు నేను చెప్పే కాకమ్మ కథలు, ముచ్చట్లు, డెమోక్రసీ, ప్రజాస్వామ్యము, లేకపోతే మాట్లాడే హక్కు, ఇవన్నీ కూడా వాళ్ళకేమి కుదరదు. వాళ్ళు నమ్ముతున్నదే తుపాకీ. అది అటువంటి సిద్ధాంతాన్ని మీరు చెప్పండి, ఆ సిద్ధాంతం మీద చర్చ చేయమని చెప్పండి, వాళ్ళు చేసేది అంతా కరెక్ట్ అని చెప్పండి. ఇప్పుడు వాళ్ళను వెనక్కి వచ్చే వాళ్ళు ఎవరెవరు అనేది. ఇంకోటి, మనం కూడా జర్నలిస్ట్ కూడా చాలా సార్లు భ్రమల్లో పడుతూ ఉంటాం. వీళ్ళు ఏదో పోరాటం చేస్తున్నారు, మన కొరకు చేస్తా ఉన్నారు, ఆ రాజ్యాది కొరకు చేస్తున్నామని వాళ్ళు చెప్తుంటే మళ్ళీ మన కొరకు చేస్తున్నారని భ్రమలే ఎందుకు ఉండాలి? ఎందుకు కత్తి పద్మారావులు, పెద్ద పెద్ద దళితులందరూ కూడా తుపాకీ మోసి 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 అలసిపోయి బయటికి వచ్చిండ్రు? ఎందుకంటే ఇదంతా భ్రమ, పేదల గురించి, నిరుపేదల విముక్తి కోసం చేసేటువంటి పోరాటం అని నమ్ముతారు పాపం. ఎందుకంటే దళితులంతా పేదోళ్ళు కనుక నమ్మి, ఇగో ఇటువంటి వీళ్ళు పెద్ద పెద్ద వరవర్రావులు, హరగోపాల్లు, సీతారామ యేచూర్లు, లేకపోతే వీళ్ళు కన్నాభిరామన్లు, వీళ్ళంతా అయ్యగారులే కదా. అయ్యగారుల నాయకత్వంలో నక్సలైట్లు పనిచేస్తారు. తుపాకీ పట్టేటోడేమో దళితుడు, నిమ్న వర్గాల వాడు, తెలియక ముందల పరిగెత్తుతాడు, వెనకాల వాడి బ్రెయిన్ మొత్తం నడిపించేది ఈయననే. సో ఇదంతా వ్యవహారం కళ్ళకు కనిపిస్తా ఉంది కదా, ఇంకా భ్రమ ఎందుకు? కనుక దేశాన్ని, రాజ్యాన్ని విధ్వంసం చేశాడు. రాజ్యం మీద యుద్ధం చేస్తున్నారు వీళ్ళు. అరే పాకిస్తాన్ నుండి వచ్చి యుద్ధం చేసేవాడు చాలా బెటరు. ఎందుకంటే వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏం వస్తున్నాడో కాచుకొని కూర్చుంటామో, వాడు మనం ఎదురుగా నిలబడి ఫైటింగ్ చేస్తాం. వీడు మన పక్కనే ఉంటాడు, ముచ్చట్లు చెప్తుంటాడు, నీతి వాక్యాలు చెప్తుంటాడు, కింద మందు పాత్ర పెట్టింటాడు. మన 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 సైనికులు, మన పోలీసు మొన్న పెళ్ళైంటది, నిన్న పెళ్ళైంటది, పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అరే పుట్టకోటి కోసము తుపాకీ బట్టి ట్రైనింగ్ తీసుకొని దేశద్రోహులను నేనేదో శిక్షిస్తా, ఈ దేశాన్ని కాపాడుతానే భ్రమల పోయినోడు మందు పాత్రలకు బలైపోతుంటే, వందల మంది అమాయకు బలైపోతుంటే ఈ యుద్ధంలో వీళ్ళు శత్రువులు కాదా అంటున్నా, ఈ రాజ్యానికి శత్రువులు కాదా అంటున్నా. పాకిస్తాన్ ఎంత పెద్ద శత్రువో, చైనా ఎంత పెద్ద శత్రువో, వీళ్ళు కూడా శత్రువులే కదా. రాజ్యం పైన యుద్ధం చేస్తున్నారు కదా తాకి పెట్టి. ఈ సిద్ధాంతానికి మసి మూసి మారేడు చేసి ఇది మంచిదే. నేను స్పష్టంగా ప్రసాద్ గారు ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. దయచేసి నక్సలైట్లు అనే వాళ్ళు అడవుల్లో ఉండే నక్సలైట్లు, తుపాకీ పట్టే వాళ్ళే నక్సలైట్లు. ఇగో మన మధ్యలో పౌరులుగా ఉండి పౌర హక్కుల పేర్లు చెప్పి తిరిగే వాళ్ళు వీళ్ళు నక్సలైట్లు కాదు. ఒకవేళ అయితే కూడా వీళ్ళు అర్బన్ నక్సలైట్లు. అసలు మీరు ఈ పేరు ఎందుకు పెట్టిరనే అంటున్నా. అంటే ఆ ఫారెస్ట్ నక్సలైట్లు, దట్టమైన ఫారెస్ట్ నక్సలైట్లు, తుపాకీ పెట్టే నక్సలైట్లు, లేకపోతే ఇదేంది అర్బన్ నక్సలైట్లు, సిటీ నక్సలైట్లు, 2 రకాలు ఉంటారు అనుకుంటారు. 2 రకాలు ఉండరు. తుపాకీ పట్టి యుద్ధం చేసే ఒక్క నక్సలైట్ కోసము 100 మంది పనిచేస్తారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది గొరిల్లా పోరాటాలు అంటారు. గొరిల్లా యుద్ధాలు ఎట్లా జరుగుతాయంటే, యుద్ధం చేసే వాళ్ళు 5 మంది 10 మంది అయితే, ఈ యుద్ధం చేసే వాడిని కవర్ చేసుకోవడానికి కవరప్ అంటాం. చుట్టూ రకరకాల వ్యవస్థలు ఉంటాయి, ఇన్ఫార్మర్స్ ఉంటారు మధ్యలో.
వీళ్ళ మూవ్మెంట్స్ ను ఎప్పటికప్పుడు చెప్పడానికి, పోలీసులు ఎక్కడొస్తున్నారని చెప్పడానికి. వాళ్ళంతా పశువుల కాసే పిల్లల రూపంలో ఉండొచ్చు, అమాయకులు ఉండొచ్చు, వాళ్ళు బలెత్తుంటారు అప్పుడప్పుడు. అగో వాళ్ళని చంపేసిన పోలీసు వాళ్ళని మళ్ళీ పోలీసులనే బదలాం చేస్తుంటారు. ఆడపిల్లలు ఉంటారు, ఇగో ఆడపిల్లలను అరెస్ట్ చేస్తే ఇగో వీళ్ళని రేపు చేసిన పోలీసు వాళ్ళు. కానీ మన దేశభక్తులైన పోలీసులను, ఆర్మీని ఎన్నో సార్లు ముద్ర కొట్టిండ్రు వీళ్ళే, ఈ పౌర హక్కుల సంఘాలే. ఒక అంశము ఇండైరెక్ట్ వార్ ప్రసాద్ గారు, ఇది ఇండైరెక్ట్ వార్. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. అంటే ఒకటి స్పష్టంగా మనం దీని మీద కొంత డిబేట్ చేయాల్సిన అవసరం, కొద్దిగా లోతుగా మాట్లాడుతున్నారా. మీరు స్పష్టంగా వ్యక్తిని వ్యతిరేకిస్తున్నారా, ఐడియాలజీని వ్యతిరేకిస్తున్నారా? ఐడియాలజీని వ్యతిరేకించేటైతే ఐడియాలజీని వ్యతిరేకిస్తూ ఈ ఐడియాలజీ సరికాదు అని చెప్పేటి ఏమైనా సిద్ధాంత భూమికను మీరు ఏమైనా ప్రత్యేకంగా తయారు చేశారా? లేకపోతే ఇప్పుడు హరగోపాల్ని మనం వ్యతిరేకిస్తున్నాం, మీరు వ్యతిరేకిస్తున్నారు, అరెస్ట్ చేయడాన్ని మిగతా సమాజం కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తా ఉన్నారు. బయటికి చెప్పడం చూస్తే ఇప్పటిదాకా మీరు అన్నట్టుగా హరగోపాల్ పాపం హరగోపాల్ సార్ మీద కేసా? తెలంగాణ ఉద్యమంలో ఎంత బాగా మాట్లాడిండు, ఎంత బాగా పనిచేసిండు, ఎంత బాగా తిరిగిండు. ప్రతి వ్యక్తికి పోయినోడు కల్లా కొంత జ్ఞానాన్ని ప్రశ్నించేటువంటి వ్యక్తి హరగోపాల్ గారు. ఆయనను తీసుకుపోయి నక్సలైట్ అంటారా అనేటువంటి మాటలు ప్రధానంగా వినబస్తా ఉన్నాయి. దాన్ని చాలా సంఘాలు కూడా కొన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఖండించినాయి. హరగోపాల్ సార్ మీద కేసు ఏంది అట్లా పెట్టవాలి. మామూలుగా ఇప్పుడు ఖండించినటువంటి సంఘాలు జర్నలిస్టుల మీద కేసు పెడితే ఎప్పుడు బయటికి రాలే. జర్నలిస్టుల మీద కేసులు పెట్టినప్పుడు ఈ సంఘం వచ్చి ఖండించలే. హరగోపాల్ మీద కేసు పెడితే మాత్రం ఈ సంఘం వచ్చి ఖండిస్తున్నది. ఇట్లాంటి కోవర్ట్ అంటే దాన్ని ఏమంటాం, కవర్ ఆర్గనైజేషన్స్ లేకపోతే ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ గా కొన్ని పనిచేస్తున్నట్టుగా మనం గతంలో చెప్పాం. కానీ ఐడియాలజీని వ్యతిరేకిస్తూ ఈ ఐడియాలజీకి వ్యతిరేకమైనటువంటి ఐడియాలజీని ఏమైనా జనాలకు తీసుకుపోయేటువంటి ఆలోచన మీరు చేస్తా ఉన్నారా? అసలు ఐడియాలజీ పొరపాట, వ్యక్తి పొరపాట? వ్యక్తి ఎప్పుడు ఈ ఐడియాలజీని నమ్మిన ప్రతి వ్యక్తే పొరపాటు చేస్తున్నాడు. తుపాకీ వాటి యుద్ధం చేసి రాజ్యం మీద యుద్ధం చేసేటువంటి సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నారు. కనుక వ్యక్తులు కూడా తప్పే. ఐడియాలజీ అనేది గాలిలో ఉండదండి, వ్యక్తుల్లో ఉంటది ఇది. కనుక అలాంటి మీరు చెప్పిన ఒక వర్డ్ పోయించారు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అని అన్న. ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయి మీరు చెప్పగలరా అండి? అసలు ఎన్ని పేర్లు ఉంటాయి? ఒక 100 పేర్లు చెప్పగలను నేను, 100 పేర్లు చెప్పగలను. విరసం ఉంది. విరసం అని అంటే విప్లవ రచయితల సంఘము, కేవలం 2 పుస్తకాలు రాష్ట్రాలు, 2 రేఖల వ్యాసాలు రాష్ట్రాలు అనుకున్నారా? తుపాకీ పట్టేవాడి కన్నా ప్రమాదం వీళ్ళు. అసలు మందుగుండు సామాగ్రి అంటారు. మందుగుండు సామాగ్రి అంటే తుపాకీలో పెట్టేది కాదు, మెదడులో పెట్టేది అంటాం. ఈ మెదడులో పెట్టే మందుగుండు సామాగ్రి సప్లై చేసేవాళ్ళు హరగోపాలు, వరవర్రావులు, ఉస్మానియా యూనివర్సిటీల కాసిమ్లు, వీళ్ళందరూ మందుగుండు సామాగ్రి పిల్లలకు సప్లై చేస్తారు. డైరెక్ట్ గా క్లాస్ లో సప్లై చేస్తారు. కనుక వ్యక్తులు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. సౌమ్యులని మీరు అనుకోకండి. నేను ఇంకోటి చెప్తున్నాను, అసలు మీరు ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించి మేము 40 మంది కార్యకర్తలను పోగొట్టుకున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక గోల్డ్ మెడలిస్ట్ కృష్ణవర్ధన్ రెడ్డి ఖతం అయిపోయిండు. మేరెడ్డి చంద్రారెడ్డిని ఖతం చేసిండ్రు. జెండా కోసం, జెండాను అవమానించిన నక్సలైట్లను ఎదిరిస్తే నువ్వు సాక్ష్యం చెప్పకూడదు అన్నారు. సాక్ష్యం చెప్తే చమ్మన్నారు. సామ జగన్ పొట్టను పెట్టుకున్నారు. పేర్లు చదవాలన్నా ఒక 100 పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంతమంది పొట్టను పెట్టుకున్నారు, ఏం సాధించారు? తెలంగాణ ఉద్యమం సంగతి చెప్తారా? 69లో నక్సలైట్ల స్టాండ్ చెప్పండి నాకు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా నక్సలైట్లు? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్రసాద్ గారు, వాళ్ళ యొక్క స్ట్రాటజీ ప్రకారమే వాళ్ళు ఎప్పుడు కూడా వ్యూహాత్మక తప్పిదమని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వ్యూహాత్మకంగానే ఉంటారు. అందుకని అప్పట్లో సిపిఎం కానీ లేకపోతే రాడికల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒకటే స్టాండ్ నుండి తెలంగాణను వ్యతిరేకించారు. విశాలాంధ్ర కోసమే పనిచేశారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే వీళ్ళ పోరాటాలన్నీ కూడా శ్రీకాకుళంలో అక్కడ ఇక్కడ పెద్ద ఎత్తున పాడేరులో అడవులలో ఉన్నాయి. కనుక ఈ ప్రత్యేకంగా తెలంగాణ విడగొడితే లాభం లేదని ఒక నమ్మకం, గట్టి విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకున్నారు అంటే, ఎప్పుడైనా సరే వీళ్ళు ఉద్యమాలను ఎప్పుడు తీసుకుంటారు అంటే ప్రజలను డిస్టర్బ్డ్ గా ఉండాలి. స్టేట్ అనేది పీస్ఫుల్ గా ఉండకూడదు. కనుక తెలంగాణ ఉద్యమం అనేది ప్రజా ఉద్యమం. ఈ ప్రజా ఉద్యమాన్ని ఎంత డిస్టర్బ్ చేస్తే వాళ్ళు అడవులో వాళ్ళు చేసుకునే పనులు, వాళ్ళు డబ్బు సంపాదనలు, ఎందుకంటే ఆ మధ్యలో వీళ్ళు చాలా పోగొట్టుకున్నారు. ఒప్పందాల పేరు మీద బయటికి వచ్చి చాలా మంది ముఖ్యమైన వాళ్ళని అందరినీ ఎన్కౌంటర్ లో రాజశేఖర రెడ్డి ఖతం చేసిండు. కనుక నష్టపోయారు వీళ్ళు, డబ్బులు కూడా కోల్పోయారు, తుపాకులు పోయినాయి, ఆయుధాలు పోయినాయి. అందుకని ఏం చేస్తారంటే ప్రజలు ఇప్పుడు డిస్టర్బ్ గా ఉంటే పోలీసు ఎంగేజ్ అవుతారు, అడవుల్లో వీళ్ళ మీద దృష్టి తగ్గుతాయి. ఇదంతా వ్యూహం అండి, దయచేసి గుర్తు పెట్టుకోండి.
తెలంగాణ మీద తొక్కల కమిట్మెంట్ ఈ నక్సలైట్లకు ఉండదు, అరగోపాలకు అస్సలే ఉండదు. వ్యూహంలో భాగంగా ఉద్యమంలో కనబడతారు. మళ్ళీ వీళ్ళు ఏమన్నా అంటారు, అది జగిత్యాల జాతర, దాని నుంచే మేమే తెలంగాణ. అరే మీరు తెలంగాణను అపోజ్ చేసిన వాళ్ళు ఒకప్పుడు, విపరీతంగా అపోజ్ చేసిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు మేకవన్నీ పులులు ఒక మాటలు చెప్పాలంటే ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చి వ్యూహం కోసమే, అంతే. డిస్టర్బ్డ్ గా ఉండాలి స్టేట్ అని. ఇప్పుడు కూడా కేసీఆర్ తో ఒప్పందంలో ఉన్నారు వీళ్ళు, అందుకే కేసీఆర్ ఎన్కౌంటర్లు అన్ని ఆపేశారు. ఒక అగ్రిమెంట్ లో ఉన్నారు వీళ్ళు. కనుక ఈ క్లాండెస్టైన్ యాక్టివిటీ ఏదైతే ఉందో, అంటే ఏమంటాము, చీకట్లో జరిగేటువంటి కార్యక్రమాలు ఉంటాయో, ఇవి చాలా మంది ప్రజలకు అర్థం కాదు, భ్రమలు కల్పిస్తారు. ఈ సోకాళ్ళు మేధావులు అనే వాళ్ళు ఉంటారు, జర్నలిస్టులలో ఉంటారు, డాక్టర్లలో ఉంటారు, లాయర్లలో ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా నక్సలైట్లే. అర్బన్ నక్సలైట్లు లేకపోతే రూరల్ నక్సలైట్లు డివైడ్ చేయొద్దు. నక్సలైట్లు అనేవి రకరకాల పద్ధతుల్లో ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ ఐడియాలజీని డెవలప్ చేస్తూ ఉంటారు. వాళ్లకు మందుగుండు సామాగ్రి ఐడియాలజీ రూపంలో సప్లై చేస్తుంటారు, ఆయుధాలు సప్లై చేస్తుంటారు, లేకపోతే ఏమంటాం సమాచారం ఇవ్వడంలో వాళ్ళకు పూర్తిగా మనుషులను ఏర్పాటు చేస్తారు. యుద్ధ నీతి మొత్తము ఇక్కడే తయారవుతుంది, యుద్ధము అక్కడ జరుగుతుంది. అంతే, మందు పాత్రలు మాత్రమే అక్కడ పేలుతుంటాయి, కానీ మెదడులో మందు పెట్టేది ఇక్కడనే అని అంటున్నాను. దీన్ని ప్రజలు అర్థం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ దేశంలో వాళ్ళకి స్థానం లేదు. కానీ 40 ఏళ్ళు 50 ఏళ్ల కాలంలో ఈ దేశాన్ని భారత్ కా బర్బాదీ తక్ జంగ్ కరేంగే, ఈ నినాదం ఏదైతే ఉందో, అరే మీరు తెలుగులో ఇది అర్థం కాదా? భారత్ కా బర్బాది మనం తెలంగాణలో అంతా బర్బాద్ అంటే సత్యనాశనం కదా. భారతదేశం సత్యనాశనం అయ్యేంత వరకు జంగ్ అంటే యుద్ధం చేస్తాం అన్నోడు ఎవడు? ఢిల్లీ యూనివర్సిటీలో జేఎన్యూలో ఇగో వీళ్ళ సిద్ధాంతం నమ్మినటువంటి యువకులే, పిల్లలే. ఇది కొత్తదేం కాదు, ఇది మేము విని ఎసాలకు వచ్చేది. అనేక క్యాంపస్ లో వీళ్ళు తుక్కుడే అంటారు. ఈ దేశం తుక్కుడే కావడం వీళ్ళకి ఇష్టం అన్నట్టు. ఒక మాటలో చెప్పాలన్నా వీళ్ళ సిద్ధాంతం ఏది? భారతదేశం ఒక జాతి కాదు అంటారు, అనేక జాతుల కలయిక అని అంటారు. ఎందుకంటే ఇది ఒక్క జాతిగా ఉంటే చాలా బలంగా ఉంటది, కనుక దాని కొరకు విషబీజాలు నాటుతా ఉంటారు. జాతుల పోరాటం వర్ధిల్లాలి అని అంటారు, ఇది వాళ్ళ సిద్ధాంతం. కానీ కశ్మీర్ ఒక జాతి, తెలంగాణ ఒక జాతి, ఆంధ్ర ఒక జాతిగా విడగొడతారు వీళ్ళు మనుషులను. విడగొడితే వీళ్ళ యుద్ధం నడుస్తుంది. ఈ విషపూరితమైనటువంటి సిద్ధాంతాన్ని మనం దీని మీద చర్చ జరగాలి. కనుక మీరు అనుకున్నట్టు వరవరరావు అంత ముసలాయన, ఇంకోటి నేను లాస్ట్ ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. దేశద్రోహం గురించి పుంకాలుగా వ్యాసాలు రాస్తున్నారు, వీళ్ళే రాస్తారు. దేశద్రోహం గాంధీని అరెస్ట్ చేయడానికే తెచ్చిండ్రు. 1830లో 40లో తిలక్ ను అరెస్ట్ చేయడానికి తెచ్చారు. దేశద్రోహ చట్టము, కాలం చెల్లినటువంటి చట్టము ఇంకా ఎందుకు ఉండాలి? ఇది మనకు కూడా అరే అవును కదా, గాంధీని అరెస్ట్ చేసి ఇంకా ఎందుకు ఉంది అని అంటారు. అవును, నేను అడుగుతున్నా, ఇంకా ఎందుకు ఉంది అండి? అంబేద్కర్ కదా రాజ్యాంగం రాసింది. మీరు ఏమంటున్నారంటే అంబేద్కర్ బుద్ధి లేనోడు అని అంటున్నారు. దుర్మార్గంగా అంటున్నారు మీరు. అంబేద్కర్ సెక్యులరిజం పదం రాయలేదు కనుక అంబేద్కర్ కు ఆలోచనలు లేవా? ఈ దేశము, ఇక్కడి సంస్కృతే సెక్యులర్. ఆయన ఇంకా బ్రాడ్ మైండెడ్ ఆయన. కనుక ఈ చట్టం ఎందుకుంది? పైనుంచి శిక్ష విధించిండ్రు అని ఒక ఆమె నిన్న వ్యాసం రాసింది ఈనాడు. నేనేంటున్నా ఒక మాట, అందరూ ప్రకటన చేయండి, దెర్ ఈజ్ నో దేశద్రోహి ఇన్ దిస్ కంట్రీ అని దేశద్రోహం చట్టం ఎత్తేయండి. ఆయన రమణ చాలా పెద్ద, ఆయన ఎవరు చీఫ్ జస్టిస్ కూడా మాట్లాడిండ్రు కదా, దేశద్రోహం కాలం చెల్లినటువంటి చట్టం ఇంకానా అని ఆయనతో మాట్లాడిస్తున్నారు వీళ్ళంతా కూడా. ఆయన ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి అప్పుడు ఆయన కూడా అన్నాడు గాంధీని అరెస్ట్ చేయడానికి. దేశద్రోహులు లేరు ఈ దేశంలో అని మీరు చెప్పండి. ఎవరిని? రమణని అడుగుతున్నాను నేను. ఆయనను లేదని చెప్పి చట్టం తీసే. దేశద్రోహులు దేశం మీద పెట్టుకొని అడుగున మందు పాత్రలు పెట్టి దేశాన్ని ధ్వంసం చేస్తా ఉంటే దేశద్రోహం చట్టం ఉండొద్దు అని మీరెవరు చెప్పడానికి? నేను ఏమంటున్నా, ఉపా చట్టం ఈయన మీద పెట్టిండ్రు, అన్లాఫుల్ యాక్టివిటీస్ అని. మీది అన్లాఫుల్ యాక్టివిటీ కాకపోతే మీకేం కాదు, నిశ్చింతగా పనుకోండి. కోర్టు పిలిచినప్పుడు పోయిరాండి, 2 మాటలు చెప్పండి, ఇట్లా మాకు చెప్పినట్టే ఆడ కూడా చెప్పండి. కోర్టు కూడా నమ్ముతారు కదా, ముచ్చట్లు చెప్తారు కదా మీరు, ఆడ చెప్పండి మీకు ముచ్చట్లు, సాక్ష్యాలు అన్ని కూడా చెప్తారు కదా. మీరు అన్లాఫుల్ యాక్టివిటీలో లేదు అంటే మీకేం ప్రాబ్లం లేదు కదా.
చాలా సందర్భాలలో చెప్పేది ఏంటి అంటే, నిన్న కొంతమంది మాట్లాడుతూ మేధావులు అనుకునే వాళ్ళు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, 17 సంవత్సరాల తర్వాత కేసు కొట్టేస్తే వాళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తే ఈ 17 సంవత్సరాల జైలు శిక్షను వాళ్ళు అన్యాయంగా అనుభవించినట్టే కదా. అట్లనే సాయిబాబా లాంటి వికలాంగుని తీసుకుపోయి జైల్లో పెట్టి అన్ని ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు కరెక్టు. వరవర్రావు లాంటి వృద్ధుడు మేధావి తెలంగాణ కోసము ఎన్నో అంశాలు చెప్పినటువంటి వ్యక్తిని తీసుకుపోయి నాగపూర్ జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్టు. ఇట్లాంటి మాటలన్నీ వస్తా ఉన్నాయి. నిజంగానే మాట్లాడుతున్నప్పుడు లేకపోతే మీలాంటి వాళ్ళు చెప్పేదాకా మాట్లాడుతున్నప్పుడు సామాన్య జనం అనుకునేది ఏంటంటే, నిజమే కదా రే, ఇట్లా మాట్లాడేటోళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతారా, ఇది ఇంత అన్యాయం చేయడం ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అనేది ఒక మాట. రెండో మాట, ఇందాక మీరు ఒక మాట చెప్పింది ఏంటంటే మందుగుండు సామాగ్రి అంటే తుపాకీల్లో పెట్టే తూటాలు తయారు చేయడము, లేకపోతే ల్యాండ్ మైన్లు పేర్చడానికి మందుగుండు తయారు చేయడం ఒక విధానం అయితే, మెదళ్లలో మందుగుండు పెడుతున్నారు నాకు. ఈ మెదళ్లలో మందుగుండు పెట్టేటువంటి ఒక ఐడియాలజీని వీళ్ళు డెవలప్ చేస్తా ఉన్నారు. నా ప్రశ్న ఏంటంటే మురళీ మనోహర్ గారు, మరి ఈ టిట్ ఫర్ టాట్ ఉంటుంది కదా దేనికైనా, వీళ్ళు మెదళ్లను ఖరాబ్ చేసేటువంటి ఒక మందుగుండును తయారు చేస్తా ఉంటే, మరి అదే ఐడియాలజీకి భిన్నమైనటువంటి ఐడియాలజీతో ఉన్న మీరు ఆ రకమైనటువంటి వ్యవహారం ఏదైనా చేయొచ్చు కదా. ఈ వీళ్ళు చెప్పేటువంటి ఐడియాలజీ వేరు, దీనికి భిన్నంగానే మేము చెప్తా ఉన్నాము అనేటువంటి ఇంకో దానికి ఆ మందుగుండును తగ్గించేటువంటి లేకపోతే డిఫ్యూజ్ చేసేటువంటి ఐడియాలజీని మీరేమైనా చెప్పగలుగుతున్నారా? అవును ప్రసాద్ గారు, అదే చెప్తున్నాం. మేము కూడా మా మందుగుండు కూడా సప్లై అవుతుంది. మా మందుగుండు ఏంటంటే డెమోక్రసీ నమ్మాలి, డెమోక్రసీ ప్రపంచవ్యాప్తంగా పరిపాలన కొనసాగాలంటే తుపాకీతో పరిపాలన జరగదు కనుక ఇది ఆఫ్ఘనిస్తాన్ కాదు, ఇది పాకిస్తాన్ కాదు, ఇది అంతా మనం చెప్తాం. కానీ చెప్పినంత ఈజీ కాదు. ప్రజాస్వామ్యాన్ని నమ్మి గాంధీజీ చెప్పినట్టుగా ఇది హింసను కౌంటర్ చేయాలి. అహింస అనేటువంటి ఆయుధం ఇది, అంటే చేతులు ఎంటీ హ్యాండ్స్ అంటాం. అహింస అనేది ఒక ఎంటీ హ్యాండ్స్ తో తుపాకీ పట్టుకున్నోడిని కౌంటర్ చేయాలి. ఇది చేశాం మేము. పిల్లలు ఎందుకు పోయినా అనుకున్నావు? జగన్కి తెలియదా జెండాను వ్యతిరేకిస్తే, జెండాను ఆపినప్పుడు, నక్సలైట్లను ఆపినప్పుడు, సాక్ష్యం చెప్పనీకి పోయినప్పుడు, అరే బాబు నువ్వు సాక్ష్యం ఇవ్వద్దు, అయ్యిందేదో అయిపోయింది, సంపుతామని చెప్తే ఆయన తుపాకీ తీసుకొని వాళ్ళ మీదకి పోయిందా, లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోలేదు కదా. సాక్ష్యం ఇచ్చిండు, చచ్చి. ఇది మందుగుండు. దేశభక్తి అనే ఒక మందుగుండు ఆ మెదడులో ఉంది కనుకనే జగన్ అనే వ్యక్తి ప్రాణం ఇచ్చిండు. ఇలాంటి 100 మంది జగన్లు ప్రాణం ఇచ్చిండు కనుక ఈ దేశంలో డోంట్ థింక్ దెర్ ఇస్ నో దేశభక్తి. నేను ఒకటే మాట చెప్తాను, 80లో 90లో వీళ్ళు రాజ్యం వేయలేదు. వీళ్ళంతా ఎవరండి ప్రసాద్ గారు? హరగోపాలు, కన్నాభిరామన్లు, వీళ్ళంతా మీకు తెలియదా? 80లో 90లో రాజశేఖర రెడ్డి నక్సలైట్లను బయటికి పిలిచి చర్చలు అనే పేరు మీద చేసినప్పుడు ఇంటర్లాకులు అని అంటారు, ఏమంటారు, మధ్యవర్తులు అని అంటారు. ఒరిస్సాలో ఒక కలెక్టర్ విషయంలో, లేకపోతే ఇక్కడ కొందరు ఎమ్మెల్యే విషయంలో, అనేక విషయాల్లో వాళ్ళని విడిపించడానికి అనే పేరు మీద మధ్యవర్తులుగా హరగోపాల్ పనిచేసిండు కదా, వరవరరావులు వీళ్ళందరూ పనిచేసారు కదా. మధ్యవర్తులు అంటే ఎవరికి మధ్యవర్తులు? వీళ్ళు నక్సలైట్ మధ్యవర్తులు. ఎవరికి మధ్యవర్తులు అయితే మీరు నేను మధ్యవర్తులు కాము, ఎందుకంటే నక్సలైట్లు నమ్ముతారు వీళ్ళను. వాళ్ళకి కావాల్సిన సరుకంతా వీళ్ళే సప్లై చేస్తారు. అందుకని నేను ఏమంటున్నానంటే, ఈ దేశభక్తి అనే మందుగుండు ఈ దేశంలో పనిచేస్తుంది. 90లో 80లో ప్రతి 15th ఆగస్టు 26th జనవరి స్వాతంత్రం ఇది బూటకం అని చెప్పారు. ఈ దేశంలో డెమోక్రసీ ఒక బూటకం, స్వాతంత్రం ఒక బూటకం. అందుకే 15th ఆగస్టు రోజు నల్ల జెండాలు ఎగిరేయండి, బ్లాక్ డేగా చెప్పేవాళ్ళు. అనేక యూనివర్సిటీలో నల్ల జెండాలు ఎగిరేవి. అందుకే సామజగన్ దగ్గర కూడా నల్ల జెండా ఎగిరింది కాకతీయ యూనివర్సిటీలో. ఈ దేశం అంతా నల్ల జెండాలు ఎగురుతాయని అనుకున్నారు, ఒకప్పుడు భ్రమలో ఉన్నారు. మా మందుగుండు సామాగ్రి పనిచేసింది కనుక ఈ దేశం అంతా కూడా కసిగా విద్యార్థులు ఈరోజు త్రివర్ణ పతాకం పట్టుకొని తిరగడము, బైక్ మీద తిరగడము ఫ్యాషన్ ఆఫ్ ది డే. నక్సలిజాన్ని నమ్మే, లెఫ్టిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మే కేజ్రీవాల్ కూడా వందే మాత్రం అనాల్సింది. త్రివర్ణ పతాకం పట్టుకుంటేనే ప్రజలు నమ్ముతున్నారు. త్రివర్ణ పతాకానికి ఈరోజు క్రేజీ జనాలు, యూత్ చాలా క్రేజీగా ఉన్నారు. యూత్ అంతా దేశభక్తులుగా మారిపోయింది. నక్సలిజం ఖతమైపోయింది, వాళ్ళ సిద్ధాంతం. అక్కడ ఇక్కడ ఇంకా నిలబడ్డారు వీళ్ళు, అంతే తప్పితే ఇది రివైవ్ అయ్యి మళ్ళా
ఈ మందుగుండు పనిచేస్తున్నా అనే ఒక భయంతో నేను మాట్లాడుతున్నా. కనుక దీన్ని ప్రజలు తిరస్కరించారు. ఇది కాటికి కాలు దాపిన కమిషన్ ఇది. సిపిఐ, సిపిఎం అందరిది అయిపోయింది. ఈ దేశ సిద్ధాంతం కాదు ఇది. రష్యాకు, చైనాకు కొమ్ము కాసేటువంటి సిద్ధాంతం ఇది. ఈ మట్టిలో పుట్టలేదు ఇది. అంటే బయట నుంచి వస్తున్న అనేక ప్రశ్నలు నేను మీకు సంధిస్తా ఉన్నాను, వాటికి జవాబులు కావాలి కాబట్టి. ఆ ప్రశ్నలలో ప్రధానమైనది ఏంటంటే, మీరు చెప్పేటువంటి త్రివర్ణ పతాకము, భారత మాత, భారతదేశం, వీటన్నిటి వెనక మతం అనేది దాగినది. వీళ్ళు ఈ మతాన్ని జనాలకి మతం అనే మత్తు మందును ఎక్కియడం కోసమే ఈ జాతీయవాదం అనేటువంటి, దేశభక్తి అనేటువంటి అంశాన్ని తీసుకొస్తున్నారు అనే ప్రశ్న కూడా ఉంది. మరి దాన్ని వాళ్ళు బాగా కౌంటర్ చేస్తా ఉన్నారు. అటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి కౌంటర్, దాన్ని బాగా కౌంటర్ చేస్తా ఉన్నారు. దీనికి మీ సమాధానం? మార్క్స్ చెప్పిన సిద్ధాంతమే కదా ఇది. మతం అనేది ఒక మత్తు మందు అనేది మార్క్స్ చెప్పాడు. కనుక మతం అనే మత్తులో నుంచి బయటికి వస్తేనే మా సిద్ధాంతము నడుస్తుంది అని వీళ్ళు అనుకున్నారు. నేను నిజంగా మత్తు మందు అయితే బాగా మత్తు ఎక్కువై ఊగిపోయేటువంటి ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, లేకపోతే ఇంక తుర్కిస్తాన్ ఉంది, లేకపోతే ఇంకేదో ఉన్నాయి. ఆల్ ఇస్లామిక్ కంట్రీస్ లో మీరు పోయి ఈ మాట మాట్లాడండి, ఇదే మాట మాట్లాడండి. మరి మాట్లాడే నీకు మత్తు మందు పెడతారా లేకపోతే మందుగుండు పెడతారో తెలుస్తుంది మీకు. ఇక్కడ ఏమంటారు ప్రసాద్ గారు, వినేటోడు అదేదో చులకన అంటారు, చెప్పేటోడు వినేవాడు ఎప్పుడు కూడా చులకన. భారతదేశంలోనే వింటారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా చెప్పండి వింటారు. మా నాయన క్యారెక్టర్ గురించి మాట్లాడితే కూడా ముందు నేను వింటా, తర్వాత నాకు తిక్కలేదు. కానీ గమ్మత్ ఏంటంటే భారతదేశంలో మనుషులు ఈ యొక్క కల్చర్, ఈ సంస్కృతి ఎటువంటిది అంటే ఎప్పుడు కూడా వినే అలవాటు ఉంది. అందుకే ఇక్కడ చార్వాకులు అంటాం. చార్వాకులను కూడా మహర్షులుగా చూసినాం. అదొక సిద్ధాంతం. అది దేవుణ్ణి నమ్మకూడదు అనేది సిద్ధాంతం. వాళ్ళు బతికి బట్టగట్టిండ్రు, వాళ్ళు గౌరవం పొందిండ్రు ఇక్కడ భారతదేశంలో. ఎందుకంటే ప్రతి వాడికి చెప్పే హక్కు ఉంది, చెప్పినది వినడానికి హక్కు ఉంది నాకు. కనుక ఆదరిస్తాం మనం వచ్చిన వాడిని. కనుక సౌదీలో మక్కా తర్వాత మొదటి మసీదు ఇక్కడనే మన కేరళలోనే కదా కట్టింది. మనము అయ్యా మేము పూజించుకుంటాం, మా పద్ధతి ఇట్లా అంటే కట్టుకోండి అని చెప్పినాం. లిబరల్ థాట్ ఉన్నటువంటి ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో, ప్రోగ్రెసివ్ థాట్ ఉన్నటువంటి ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో, ఇది మత్తు కాదు, ఇది మందు కాదు అసలు. ఇది ఒక జీవన విధానం. అందుకే ఎవరు చెప్పింది కూడా వినే అలవాటు ఉంది కనుక వింటున్నాం అని చెప్పి మీరు నాకు తల ఊపిపిస్తే నీది మత్తురా, నీది మందురా అని నాకే చెప్తా అంటే ఎట్లా అవుతుంది చెప్పు. భారతదేశంలో ఒక జీవన విధానం, దాన్ని హిందూ జీవన విధానం అంటారు. ఇది మతం ఏం కాదు. మేము కూడా ఈ మతంలో ఉన్నటువంటి చెడును హిందువులో సంస్కరణకు అవకాశం ఉంటుంది. అందుకే సంఘ సంస్కర్తలు హిందుత్వంలో ఎక్కువ పుడుతూ ఉంటారు. ఇది పిచ్చోళ్ళ రాజ్యం అన్నాడు వివేకానందుడు కేరళని. ఎందుకంటే ఆ కులతత్వాన్ని దాన్ని చూసి, అంటరానితనాన్ని చూసి ఇది కేరళ, ఇది పిచ్చోళ్ళ రాజ్యం అన్న. దేవతలను నడిగాడే ప్రాంతంగా మనం పిలుచుకుంటాం కదా, ఆ కులతత్వాన్ని వ్యతిరేకించారు. అందుకే ఈ సంస్కరణవాదులు ఈ దేశం. మీరు మీ సిద్ధాంతం ఏం చెప్తారు, ఎవరికి నేర్పిస్తారు? భారతదేశంలో మేము వింటాం కనుక మాకే చెప్తారా? మమ్మల్ని అవహేళన చేస్తారు కదా. మీరు పొద్దున్న లేస్తే మా దేవి దేవతలను దూషిస్తారు కదా. ఇప్పుడు తాకట్లు పెడుతున్నారు కదా. ఏ శ్రీరాముని ఈ దేశం నమ్ముతుందో అటువంటి శ్రీరాముడు సంహరించినటువంటి రాక్షసుడు ఎవరు? రావణుడు మా దేవుడు అని దళితులకు తలకాయ తింటున్నారు కదా. అది ఏ బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకిస్తాడో పెద్ద బ్రాహ్మణుడు కదా రావణుడు. కనుక రాక్షసత్వం అనేది కులం కాదు, రాక్షసత్వం అనేది గుణం. అది బ్రాహ్మణుడా దళితుడా అనేది కాదు. గుణాన్ని శిక్షించాల్సింది ఎక్కడ ఉన్నా కూడా. కనుక మహిళను వంకరగా చూసేటువంటి రావణుని శిక్షించాల్సింది. కనుక రావణ దహనం చేస్తే చేయనీయం మా దేవుడు అని చెప్పేసి విషం నింపే ఇది మత్తుమందు. ఇది అసలైనటువంటి మత్తుమందు. నేను చివరగా ఒక ప్రశ్న సార్ మీకు.
మీరు ఇప్పటిదాకా దేశద్రోహ చట్టం ఉండొద్దు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. సరే, దానికి ఎందుకు ఉండాలో ఎందుకు ఉండొద్దు దానిపైన మనం చర్చించినాం. కానీ ఇప్పటికీ ఈ దేశంలో మన దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణమైనటువంటి ఐడియాలజీ డెవలప్మెంట్ ఉందా, లేకపోతే బయట నుంచి వచ్చేటువంటి ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్న సిద్ధాంతాలన్నీ కూడా బయట నుంచి వచ్చి ఈ దేశంలో విస్తరించబడినటువంటి సిద్ధాంతాలు, మావోయిజం కానీ, మార్క్సిజం కానీ, లెనినిజం కానీ, లేకపోతే ఇంకా మీరు చెప్పే ఏ రకమైనటువంటి సిద్ధాంతమైన, మరి ఎందుకు బయట నుంచి వచ్చేటువంటి సిద్ధాంతాలకు ఎక్కువ ఆకర్షితులై ఎందుకని అటువైపు పోతా ఉన్నారు? మరి ఆ సిద్ధాంతాన్ని కొందరు భక్తులందరూ నుంచి మారి వచ్చిన వాళ్ళు కూడా ఐడియాలజీ తప్పు అని ఎక్కడ చెప్పినట్టుగా కనబడుతుంది. ఎందుకు ఈ ఐడియాలజీ వార్ ఎట్లా కొనసాగుతుంది? ఒకటి. రెండో ప్రశ్న ఏంటంటే, దేనికైనా మెజారిటీ, అది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇక్కడ ఓట్ల ద్వారా ఇచ్చేటువంటి తీర్పే ప్రధానమైనటువంటి. అసలు ఓట్లే వద్దనేటువంటి ఐడియాలజీని ఏ రకంగా చెప్పాలి? అది కరెక్ట్. ప్రసాద్ గారు, మీరు ఒక్క మొదటి ప్రశ్న ఏంటంటే, బయట నుంచి లోపల నుంచి అనేది కన్నా ఒక ఇస్లాం బయట నుంచి వచ్చింది, ఒక క్రిస్టియానిటీ బయట నుంచి వచ్చింది, ఆక్రమించింది, అనేక దేశాలను ఆక్రమించింది, ఇక్కడ కూడా ఆక్రమించే ప్రయత్నం చేసింది, రాజ్యం వెళ్ళింది 800 ఏళ్ళు, క్రిస్టియానిటీ కూడా 200 ఏళ్ళు రాజ్యం వెళ్ళింది, ఇక్కడ ఇవన్నీ జరిగినాయి. కానీ క్రిస్టియన్స్ రాజ్యం వెళ్ళడము, పరిపాలన చేయడం వేరు. క్రిస్టియానిటీ అనేది మతాంతీకరణ చేసి మనల్ని క్రైస్తవులుగా మార్చడం వేరు. కనుక అలాగే కమ్యూనిజం కూడా బయట నుంచే వచ్చింది. నేనేమంటున్నా, భారతదేశంలో ఏ ఇజం అయినా కూడా అది వాళ్ళు అందులో మంచి ఉందేమో అనేటువంటి ఏమంటాము ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేశారు. కనుక హిందుత్వం అంటేనే ఏంటి అంటే, దేవుడు ఉన్నాడు అనేది కాదు, దేవుడిని నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి, పరిశోధించాలి, కనుక్కోవాలి. కనుక మార్గం అది. హిందుత్వము, లేకపోతే శైవము, జైనము, లేకపోతే బౌద్ధము, ఇవన్నీ కూడా మార్గాలు. అట్లాగే క్రైస్తవం కూడా మార్గము. అన్వేషించండి దేవుణ్ణి. అందుకే మీరు భారతదేశంలో నేను ఎప్పుడు అంటా, మన హిందువులకు ఒక లక్ష్యం ఉంటుంది. ఏంటి అంటే, కొత్త దేవుళ్ళు ఎవరైనా వస్తే తొందరగా ఆదరిస్తారు అన్న. కనుక నిన్నటి వరకు రాముడు, కృష్ణుడు వీటిని పూజించిన వాళ్ళు షిర్డి సాయిబాబా వస్తే చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఆదరిస్తారు. అట్లాగే అయ్యప్ప స్వామి మాల అని అంటే ఇంకా ఏదైనా కొత్త దేవుడు వచ్చినానుకో, కొత్త పద్ధతులు వచ్చినానుకో అంటే అన్వేషిస్తుంటారు. అన్వేషించడము భారతీయుడి లక్షణం. కానీ కమ్యూనిజాన్ని ముందల పెడితే కూడా అన్వేషించారు. ఇందులో ఏదైనా పరిష్కార మార్గం, పీస్ఫుల్ లైఫ్ ఏదైనా దొరుకుతుందేమో, నేను కూడా ఆర్థికంగా బలపడతానేమో, అందరికీ న్యాయం జరుగుతుందేమో అనేటువంటి ఒక భ్రమలో అన్వేషించారు చాలాసార్లు మన దగ్గర. కనుక మన యొక్క బలహీనత కాదు, ఇది బలము నిజంగా ఇదే. కనుక బయటి నుంచి వచ్చిన వాళ్ళను, కొత్త మతాలను, కొత్త సిద్ధాంతాలను భారతీయులు ఎందుకు ఇలా అంటే, ఈ అన్వేషణ అనేది మన లక్షణం కనుక చేశాము. అంతెందుకు 3,000,000 దేవతలు అన్నారు ప్రసాద్ గారు. 3,000,000 దేవతలు అని అంటే అప్పటి జనాభా అది 3,000,000. అంటే ఒక్కొక్కడు ఒక దేవుడిని పెట్టుకునేటువంటి లిబర్టీ ఉంది. అందుకే హిందుత్వ ఈజ్ లిబరల్, హిందుత్వ ఈజ్ ఆల్వేస్ ప్రోగ్రెసివ్, ప్రగతిశీల భావం ఇదంతా కూడా. సార్ ఓకే, అంటే ఇది ఇప్పటిదాకా మీరు చాలా మంచి విశ్లేషణ అందించారు సార్. ఇప్పుడు ప్రధానంగా ఈ దేశానికి సంబంధించినటువంటి అంశాలు, ఐడియాలజీ ఏంటిది, బయట దేశం నుంచి వచ్చినటువంటి వాటిని ఎందుకు ఇక్కడ ఆదరిస్తున్నారు అనే దానిపైన కూడా మంచి విశ్లేషణ అందించారు. అంటే ప్రధానంగా తెలుసుకోవడం కోసమే మనం ఎక్కువగా వాటిని చదువుతాము, వాటిని ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లా మంచి ఉంటే స్వీకరించాలి, చెడు ఉంటే తిరస్కరించాలనేది ప్రధానంగా ఇప్పుడు దేశంలో జరుగుతుంది. అదే ఎందుకంటే ఓటే మెజారిటీ కాబట్టి భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే ప్రతి అంశాన్ని మనం తెలియజేస్తాం. మన సన్నద్ధత దేన్ని ఆమోదిస్తామని తెలియజేస్తాం. కాబట్టి ఇవాళ ప్రధానంగా మీరు చెప్పినటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో దానికే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. బయటి నుంచి వచ్చినటువంటి విదేశీ ఐడియాలజీని పూర్తిగా తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అయితే రాజద్రోహం అనేటువంటి కేసు ఖచ్చితంగా వీళ్ళ పైన పెట్టడంలో అనేక సంస్థలు వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పటికీ, మానవత్వ కోణం అని చెప్తున్నప్పటికీ, దాని వెనుక దాగున్నటువంటి రహస్యం ఏంటిది, వీళ్ళు చేస్తున్నటువంటి మందుగుండు సరఫరా ఏ రకంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా విశ్లేషించారు. మీకు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు చెప్పినటువంటి మురళీ మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఈ రోజు ఎదిరించే కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎదిరించే కార్యక్రమం మళ్ళీ అంతవరకు సెలవు. నమస్తే.